బాన్స్వాడలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లాడు? కేసును కేటీఆర్ ఫేస్ చేయాలి. ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించాలి, హాజరు కావాలి. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైంది. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది కలగానే మిగిలిపోతుంది. అధికారం కోల్పోయామనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు. డెఫినెట్ గా అభివృద్ధి జరగాలంటే పెట్టుబడి రావాలంటే నూతన పంతాలు ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి రావాలి. అందుకనే ఈరోజు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, మూసీ డెవలప్మెంట్ కావచ్చు, ఎన్నో నూతనంగా కొత్త ఆలోచనతోటి ఈ కొత్త అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్ గా వచ్చేటువంటి ఈ 5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చేస్తాం. అమరవీరులు ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారో అమరవీరుల ఆకాంక్షలు ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వాలు నెరవేరుతా ఉన్నాయి. ఆనాడు అవమానం పాలేదు, ఈనాడు అందరికి కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తాడు. సో దీనికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ రాష్ట్రానికి దేశంలో అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష చూస్తాము. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రధాని విజ్ఞప్తిస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయకండి. బాన్స్వాడ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ రోజున బాన్స్వాడలో ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు, మాజీ స్పీకర్ గారు, మాజీ మంత్రి గారు 10,000 రూపాయలు కంతు నుండి ఈఎంఐస్ అది వచ్చి నెలకు 6,500 కోట్లు కట్టాల్సి. ఈ గడిచిన 12 మాసాలు సుమారుగా 70,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు చెల్లించడం జరిగింది. అయినా కూడా మీరు ధనిక రాష్ట్రమైన ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా 10 సంవత్సరాల కింద మీరు చెప్పిన స్కీమ్స్ ఏమి కూడా అమలు కాదు, ఏమి కూడా అమలు కాలేదు. అట్లాగే అమలు కాదు. ఆనాడు మీరు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ అయినా, దళిత 3 ఎకరాల భూమి అయినా, నిరుద్యోగ వృత్తి అయినా చాలా మాట చెప్పినాం. ఈవెన్ వాళ్ళు చెప్పినటువంటి రుణమాఫీ, రైతులకు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాల లోపల చేసి, అంటే ఈ 5 సంవత్సరాలు అయ్యే వరకు అసలు తడిసి మొప్పుడే వడ్డీగా జరిపోయింది. రెండవ పర్యావరణానికి వచ్చిన తర్వాత 10,00,000 రూపాయలు ఇస్తున్న తర్వాత కేవలం 5,000 మంది రైతులకి అది కూడా 5 సంవత్సరాల చివరి ఎన్నికల ముందు చెల్లించడం జరిగింది. మరి ఇన్ని అప్పుల కుప్పను చేతికిచ్చి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఈనాడు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, ఒక్కొక్కటి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. అంటే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏదైనా మాట్లాడితే దానికి అంటే ఆధారంగా అవాస్తవాలు వల్లవేయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లాగే ఈ రోజున చాలా అంశాలు ఉన్నాయి. ఒకటిగా రెండవది పరిపాలన అనేది చక్కగా నడుస్తాం, ప్రజాపాలన. పురాణ మేము మంత్రులుగా ఉండి కూడా ఆనాడు ప్రగతి భవన్కు వెళ్లే పరిస్థితి లేకుండే. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ రోడ్డే గేట్ నుంచి బయటకు వచ్చేది. కళ్ళ నీళ్ళు